అలాగే తీస్తాను నాకు. అలాగే ఈ షోకి సంబంధించిన రైటర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రదీప్ గారిని కూడా సార్ మీ పర్మిషన్తో స్టేజ్ మీద పిలుస్తున్నాను ప్లీజ్. బాగుంది అంటే ఇది కొన్ని గంటల్లో మాత్రమే జరుగుద్ది. కథ చాలా బాగుంది. దీనికి డైరెక్టర్ ఎవరన్నా అనుకున్నారా అంటే ఇంకెవరో అనుకోలేదు. స్టార్ ఎవరన్నా అనుకున్నారా అంటే చెప్పడమే నేను. ఇది ఒక స్టార్ చేస్తేనే ఇది చేయాలి మనం. ఇది ఒక మంచి డైరెక్టర్ చేస్తేనే చేయాలి. ఈ రెండు కెపాసిటీలు కలిపితేనే ఈ సినిమాని సినిమా అనేది అలవాటు అయిపోయింది. ఈ సిరీస్ని పెద్దది చేయగలం. ఇది ఈ కథలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలను అంత మెయింటైన్ చేయడానికి కానీ ఒక మంచి దర్శకుడు కావాలి, ఒక మంచి హీరోయిన్ కావాలి. అయితేనే చేయండి. ఎందుకంటే ప్రధాన పాత్ర టోటల్ దాన్ని ఆ పాత్ర తీసుకెళ్తుంది అన్నమాట. అప్పుడు మన ఆహా టీం అందరూ కలిపి ఇలా ఆలోచించి తమన్నా గారు అయితే బాగుంటుంది అని అన్నారు. నాకు తమన్నా కొత్త కాదు. గీతా ఆర్ట్స్లో అనేక సినిమాలు యాక్ట్ చేసిన తమన్నాని అడిగితే కాదన్నదే నమ్మకంతో వారిని అడిగితే తప్పకుండా చేయడానికి ఒప్పుకున్నారు. ఐ థ్యాంక్ యూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, మీడియా అండ్ పబ్లిక్, ఫర్ యాక్సెప్టింగ్, ఫర్ కమింగ్ ఇన్ టు. థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ సత్తార్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, కనీసం మీడియాలో ఉన్న చూస్తారులే. ప్రవీణ్ సత్తారు ఒక ప్రత్యేకమైన డైరెక్టర్. అంటే మీరు ప్రవీణ్ సత్తార్ సినిమాలన్నీ చూస్తే ఆయన హాస్యం చేశారు, మన గిలగింతలు కొట్టే గుంటూరు రాకేష్ లాంటివి చేశారు. ఆయన రాజశేఖర్ తోటి ఒక యాక్షన్ సినిమా చేశారు. ఏ సినిమా చేసినా ఆ జాన్రాకి సరిపోయేలాగా ఆ సినిమాని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే ఆయన దగ్గర ఫెయిల్యూర్స్ లేవు. కానీ ఆయన గబగబా సినిమాలు ఒప్పుకుని ఈ సినిమా తర్వాత సినిమా చేద్దామని, డబ్బుల కోసం సినిమా చేద్దామని, ఇట్లాంటి కంగారులో లేని తాయితీగా ఆలోచించి తనకి కావాల్సింది తనకు నచ్చింది మాత్రమే చేసే మనిషి ప్రవీణ్ సత్తార్. ఐ వాట్ స్పెషల్ అడ్మిరేషన్ ఫర్ హిమ్. సో అటువంటి ప్రవీణ్ సత్తార్ ఈ సబ్జెక్ట్ విని, అంటే ప్రవీణ్ సత్తార్ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడేమో, ఈ సబ్జెక్టు వినే వరకు ఆయన అరవింద్ గారికి నో ఎలా చెబుదాము అనే ఒక ఆలోచనతో వచ్చినట్టుగా నాకు అనిపించి, ఇది విన్న తర్వాత వెంటనే ఫోన్ చేసి చాలా బాగుందండి, నాకు చెయ్యాలని ఉంది, రేపటి వరకు టైం ఇవ్వండి, ఒక రోజు టైం తీసుకుని నేను చేస్తున్నానండి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించుకున్నాను, ఆ స్క్రీన్ ప్లే అది ఎలా చేస్తే బాగుంటుందని నాకు ఫుల్గా గ్రిప్ వచ్చింది, నేను చేయడానికి సిద్ధమయ్యాను. సో ప్రవీణ్ సత్తార్ గారు ఓ మూలౌట్స్కి ఆమె చేస్తుండగా దీన్ని ఈ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఈయన హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్. కెన్ యూ కమ్ హియర్? హీఈస్ ఎ ప్రొడ్యూసర్ కమ్ రైటర్ అంటున్నాను కదండి. ఐ సీ మోర్ ఎ రైటర్ ఇన్ హిమ్. ఎక్సలెంట్గా రాస్తారండి. అంటే దానికి ఒకటే ఉదాహరణ ఏంటంటే, మాకు ఇంకొక వెబ్ సిరీస్ చేయండి అని ఇది బయటికి రాకముందే అతన్ని అడుగుతున్నాం. హలో ప్రవీణ్ గారు, గివ్ బిగ్ హ్యాండ్. ప్రవీణ్ సార్, ప్రవీణ్ గారు ప్లీజ్ కమ్. I told a lot about you. I got a lot of complaints about you, and I told you see it tomorrow in media. So only one highlight I want to repeat you when you are here. I've seen many directors. You have one peculiar quality which I have been telling them, that you make very different films. You make some comedy to Guntur Rakesh, to Rajshekhar, action film, to the other subject you told me.
the varieties of, and you are very sincere while making that to the genre. You transform yourself and make it. This is what I've seen, which is, that's my biggest complaint. Director has stuck. Why you are not? So you just speak few words, and then there is. హలో ఎవ్రీవన్. సో ఐ కాంట్ అంటే స్టోరీ మొత్తం చెప్పలేను, బట్ యునో ఇట్స్ ఫెంటాస్టిక్ వర్కింగ్ విత్ ద టీమ్. ప్రవీణ్ గారు, తమన్నా, అరవింద్ గారు బ్యానర్ అండ్ ఆల్ ఆఫ్ దట్. వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ యునో ఇట్స్ ద స్టోరీ అనేది ఇది ఒక బుక్ బేస్డ్. బుక్ పేరు 8 Hours అని ఒక బుక్. ఇది ఫ్రెండ్ రాసింది. దాన్ని రైట్స్ కొని దాన్ని స్క్రీన్ ప్లే స్టోరీగా అడాప్ట్ చేసుకున్నాము. So that is what this story is all about, and we'll talk more about it, you know, soon. But yeah, that's the story about. You wanna? ఇంకేమన్నా చెప్పాలంటే నేను చెప్పాల్సిందే ఒకటి ఉంది. కూర్చొని మాట్లాడుకుందామా? మరీ రిలాక్స్డ్గా ఉంటుందా? నేను ప్రవీణ్ మాట్లాడిన తర్వాత ఇంకొక ముఖ్య విషయం చెప్తాను, సరదాగా పంచుకుంటాం. అంటే టైటిల్ గురించి, ఒక టైటిల్లోనే ఒక కథ ఉంది కదా, టైటిల్ కథ నేను చెప్తాను. మీకు తెలియని కథ ఒకటి నా దగ్గర ఉంది. అది Good afternoon, everyone. Sorry. Ajit, you have to be here, Ajit. Why are you sitting there? Too much exposure to media already? So, Arvind sir ki nenu, we've been interacting for the last couple of years on different scripts, basically. Aha kosam okati pitch chesanu, and he loved it. We were in the process of making it. Develop చేస్తున్న టైంలో ఆయన ప్రవీణ్ ఒక కథ ఉంది, నువ్వు నీ సొంత కథలే చేస్తావా లేకపోతే వేరే వాళ్ళు రాసిన కథలు కూడా చేస్తావా అని కొంచెం డౌట్ఫుల్గా అడిగారు ఆయన. అడిగితే లేదండి, కథ బాగుంటే ఎవరిదైతే ఉంది, యూనో ఇఫ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ డూయింగ్ ఇట్ డెఫినెట్లీ అని. దెన్ హీ సెంట్ మీ ది స్క్రిప్ట్. కథ ఎవరు రాశారు అని అంటే, ప్రొడ్యూసర్ హూస్ గోనా ప్రొడ్యూస్ దిస్ రాశాడు. ప్రొడ్యూసర్స్ కూడా కథలు రాస్తున్నారు అని ఐ వాజంట్ వెరీ షూర్ అనమాట. దెన్ ఐ రెడ్ ద స్టోరీ అండ్ దట్ నాట్ ద స్టోరీ బట్ ద స్క్రీన్ ప్లే, బేసికలీ 8 episodes అండ్ లవ్డ్ ఇట్. అది జెన్యూన్గా, ఆనెస్ట్గా, యూజువలీ ఒకరి కథలు ఇంకొకరు నచ్చవు, బట్ ఫస్ట్ టైం ఐ లవ్ సంథింగ్ ఇన్ దట్ ఐ రెడ్ అండ్ ఐ సెడ్ సార్ డెఫినెట్గా చేస్తానండి. ఇట్స్ I could see, when చదివేటప్పుడు I could see the visuals and I could see the narrative అనమాట. అండ్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి, ఒక సిరీస్కి ఉండాల్సిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ అండ్ ద సైన్ వేవ్, ద కర్వ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట అందులో. దట్ ఈస్ వాట్ ఐ లవ్డ్ ఇన్ దట్. అండ్ దెన్ ఇట్ టుక్ ఆఫ్, a month later we were shooting. So I should thank Arvind garu to for bringing me this okati. I always wanted to work with him, and then this is how it happened. Rendodi, I need to say a few things about Pradeep as well. He's one of those, he's the new age producer who has written the story, Kada Rasi. పొద్దున్న మాకన్నా ముందు సెట్ ఒక గంట ముందు వచ్చి, మా తర్వాత ఒక గంట తర్వాత ఇంటికి వెళ్ళి, ఐ డోంట్ నో హౌ మెనీ అవర్స్ ఈ స్లీపింగ్ రైట్ నౌ. లాస్ట్ నైట్ 3 o'clock వరకు షూట్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో ప్రాబ్లీ 4-4:30కి ఇంటికి వెళ్ళి ఉంటాడు, 5 o'clock పడుకో ఉంటాడు. మళ్ళీ 10 గంటలకల్లా మెసేజ్ వచ్చింది మమ్మల్ని అందరినీ లేపుతూ, బేసికలీ. సో హీఈస్ ఇన్వెస్టెడ్, ఎ ప్రొడ్యూసర్ హూస్ ఇన్వెస్టెడ్ ఇన్ హిస్ షో, హూ లవ్స్ హిస్ షో. అండ్ అలా అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు షోలో కనబడుతుంది హౌ గుడ్ ఆర్ హౌ బ్యూటిఫుల్ ద షో ఈస్ కమింగ్ అప్. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అండ్ తమన్నా గారు చెప్పాల్సింది ఏం లేదు. షీఈస్ అ స్వీట్ హార్ట్. అండ్ వీ బీన్ షూటింగ్ nights, right? All nights for 30 days. And we're just loving it. We're just loving, every day we are, కొత్త సీన్ చేసేటప్పుడు ఒక కొత్త ఎనర్జీ. సో
I'm sad that it's ending, you know, very shortly, the shoot, but hopefully, you know, we'll all cherish the days that we've spent. I guess I'll leave the rest for the questions, I guess. Thank you so much. సార్ యాక్చువల్గా సార్ ఒక్క నిమిషం, తమన్నా గారు మాట్లాడిపోయే ముందు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా మనం చేయాలి కదా సార్. మీకు ఈ టైటిల్ చెప్పడంలో చిన్న కథ ఒకటి ఇట్లా ఉండిపోయింది. ఇది మొదలై ఒక 5-6 మాసాలు అయినా కూడా నేను మా టీంని ప్రదీప్ని కూడా అడిగాను టైటిల్స్ తీసుకురమ్మని. ఫస్ట్ అందరూ అనుకుని 10 టైటిల్స్ పంపించారు. 10 టైటిల్స్ మళ్ళీ రండి, ఇది దీనికి మామూలు అని గీతాష్తో తెలుసు. మళ్ళీ రాసి మళ్ళీ ఇంకొక 8 టైటిల్స్ తీసుకొచ్చారు. ఆ 8 టైటిల్స్కి 10 టైటిల్స్ తీసుకురావడానికి మధ్యలో చాలా టైం తీసుకున్నారు. ఈ షో టైం దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి అజిత్ గారితో ఏంటయ్యా ఇంకా టైటిల్ తేల్చారు ఏంటి అంటే, సార్ మీరు ఏదో ఒకటి అందులో సెలెక్ట్ చేయాలి సార్, ఆల్రెడీ మాకు టెన్షన్ వచ్చేస్తుంది, 11th అవర్లో తెలుస్తారేంటి అన్నాను. గుడ్, 11th అవర్ ఇస్ ద టైటిల్ అని. టైటిల్ ఈజ్ 11th అవర్. ఇది యాక్చువల్గా జరిగింది. అందుకని ఆ 11th అవర్ అనేది తమన్నా గారు మాట్లాడే ముందు ఆ 11th అవర్ అనేది పోస్టర్ లాంచింగ్ ఇక్కడ చేసిన తర్వాత తమన్నా గారు మాట్లాడతారు. యూ ప్లీజ్ అనౌన్స్ ద పోస్టర్ లాంచింగ్ హియర్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ యూ విల్ బి స్పీకింగ్. అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది అలా మాట్లాడడం. హియర్ వీ హ్యావ్ అవర్ పోస్టర్. ఇట్స్ అ పోస్టర్. ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకుంటానని కోరుకుంటున్నాను. సో బోత్ ద థింగ్స్ హ్యావ్ బిన్ పాసిబుల్ ఇన్ మై కెరియర్ బికాస్ ఆఫ్ అరవింద్ గారు. సో హీ బికమ్స్ అ వెరీ వెరీ స్పెషల్ మ్యాన్ ఇన్ మై లైఫ్. అరవింద్ గారు నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టం. బికాజ్ నేను ఆయన్ని చూసిన 10 years ముందు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. ఆయన ఎంతూజియాజం, స్క్రిప్ట్స్ని చూసే విధానం, టెక్నాలజీ ఎంత మారింది, ఆయన మార్పుతో సహా ఆయన కూడా ఆయన ఐడియాస్, ఆయన తీసుకొచ్చిన కాంటెంట్ చేంజ్ చేస్తూనే ఉన్నారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్, వీఆర్ యాక్టర్స్. మీరు కాంటెంట్ దాన్ని సపోర్ట్ చేస్తేనే ఒక యాక్టర్గా మేము ఆ కాంటెంట్ని పోర్ట్రే చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గుడ్ కాంటెంట్. సినిమాలు ఉన్నా, డిజిటల్ కాంటెంట్ ఉన్నా, ఓన్లీ ఇఫ్ వీ హ్యావ్ good platforms to present our content, it makes a lot of difference. And of course, AHA is promising to give international standards of web shows. At least that is what our quest is. Ade mem try chestunnam to create that kind of content. Telugu cinema already నేను చాలా లక్కీ. I've been a part of films in Telugu which have become famous all over the country and the world. And I feel like తెలుగు సినిమా, తెలుగు కాంటెంట్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ దాన్ని ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో అండ్ ఐ నో 11th hour on the basis of script has that potential. And first script in the lockdown was 11th hour. That was the first script I heard during the lockdown. And appudu Pradeep garu, he's the writer also of the script and he show produce kuda chestunnaru. I have seen the script change and evolve till what it is now that we are shooting it. And Pradeep garu is like, ఒకప్పుడు we used to see producers who used to be on set and who used to actually be like, do every small thing that adds to the film. And అలాంటి producers honestగా చెప్పాలంటే in the past 10 years చాలా తక్కువ చూశాను, who are a part of the film making process. So ఆ కాంటెంట్తో చాలా వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. So yeah, Pradeep garu has been like that in this project. But more than that, for me, he's extremely, again, a very special individual. ఎందుకంటే నాకు కరోనా వచ్చేటప్పుడు I was actually
shooting here, and he was the person who took me to the hospital and made sure I got the right kind of treatment without wasting even a minute and not thinking shooting came అవుతుంది schedules came అవుతుంది ఆయన అస్సలు ఏమీ ఆలోచించకుండా he just directly took me to the hospital. So thank you Pradeep garu for taking care of me like your own. And of course and full unit is a very very special unit for me because we are working in very difficult times. ఇలాంటి టైమ్స్లో పని చేయటం అనేది చాలా చాలా కష్టం అయినా సరే అందరూ హ్యాపీగా మాస్క్ వేసుకుని శానిటైజేషన్ లెవెల్స్ ఫాలో చేసి షూట్ చేస్తున్నారు. ప్రవీణ్ గారు నీ ఫస్ట్ జూమ్ కాల్లో కలిసాను, బట్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఒక్కొక్క రోజు ఐ అండర్స్టాండ్ that how what a humble and simple person he is, and he has translated this script, the vision that he's bringing, the treatment that he's bringing to this is something నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేను. బికాస్ whenever I'm hearing I hear the scene and then I hear how he's presenting it, అది చాలా బ్యూటిఫుల్గా ఆయన చూపిస్తున్నారు. సో ప్రవీణ్ గారు, it's been an absolute pleasure every day on set. And every time we get one shot right, it's like ఒక ఫీలింగ్, ఒక చాలా హై ఫీలింగ్ ఉంటుంది. అండ్ ముఖేష్ గారు, who's our cameraman, Mukesh Garu has really been so supportive of the fact that we are all shooting nights, and night shooting ante anyway chala kashtapadtam, and our full team is very 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 supportive, and nijanga they're trying to make me look good even when I'm like falling off to sleep and they're like, ha, should look good. So thank you Mukesh Garu nannu support chesinanduku. And of course there's Ajit sir who's helping the whole team at AHA to bring out these press conferences, to conduct all this PR activity and make sure that every project gets its due. So it's a lovely team. నాకు చాలా హాయిగా ఉంది ఈ ప్రాజెక్ట్ మీద పనిచేయటం. అండ్ మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, ఎందుకు తెలియదు. నేను మీకు నిజంగా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి, దట్ టు గివ్ మీ అ ప్రాజెక్ట్ లైక్ 11th Hour. ఇట్ ఈస్ అ బోర్డ్ రూమ్ డ్రామా, అండ్ ఐ థింక్ ప్రవీణ్ గారు దీని గురించి మీకు ఇంకా కొంచెం చెప్తారు. Something. You want to say something? I thought I'll leave those for questions if you have any Q&A. Have any Q&A? Sorry, I was late because you are the guest. So, 11th Hour, I think title lone you can understand that things are happening in the last minute anamata. So it happens overnight. Oka ratrilo oka company ni how she saves it. Not just being beautiful but being bold and being strong and being hard hitting basically. So that it's ante oka ammai oka man's world lo how she survives and how she makes her dreams come true, puts it across. Sometimes you have to play the dirty game as well, but there is a very fine line between going bad and being righteous. సో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ లైన్ని టిప్ ఆఫ్ చేస్తుంటాం, ఒక్క అడుగు అటు పెడుతుంటాం. సో పెట్టినప్పుడు యూ నీడ్ టు హ్యావ్ ఎ గార్డెన్ ఏంజల్ టు ట్యాప్ యూ అండ్ సే నో దట్స్ రాంగ్, కమ్ బ్యాక్ టు యువర్ basics, your roots ani. So it talks about a lot of human relations, human emotions, and what a woman goes through in today's life, in today's corporate world basically. Apart from, and it is a thriller actually. It is a thriller that happens over a night in a boardroom. So ee thriller lo పరిగెట్టాలు, చేజ్లు, గన్ ఫైట్లు ఉండవు, బట్ కామ్గా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, బట్ it's a thriller. It's your heart will be racing anamata until the last minute. So that is the beauty, like I said indaka, the beauty is in the writing, in the way each episode is formatted. So I think అంతకన్నా ప్రస్తుతానికి ఎక్కువ చెప్పకూడదు, టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ తర్వాత చెప్పాలి. బట్ అగైన్ లైక్ ఐ సెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ద రీజన్ మేము ప్రాజెక్ట్ టేకప్ చేసుకొని ఇంత ఫాస్ట్గా షూట్కి వెళ్ళడానికి కూడా కారణం ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆహా.
especially Ajit, though he doesn't want to step onto the, into the media. He's right behind the scenes, always working hard, late nights, Ajit. Surya, Karthik, where is Karthik? Sidelines. So the entire team of AHA, so they've been tremendously supportive. అండ్ మాకు కొంచెం ఆ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అరవింద్ గారు యాజ్ వెల్. వదిలేండి ప్రవీణ్ ఎక్కువ టార్చర్ పెట్టద్దని చెప్పుంటారు. సో అంటే మనస్ఫూర్తిగా చేస్తున్నమాట. దిల్ ఖోల్ కే కర్ రే జో భీ కర్ రే. That comes only when when the platform is supportive, when the producer is supportive, when my DOP gives me amazing shots, every scene, every frame looks fresh. అంటే ఒక రాత్రి ఒక హోటల్లో జరిగే సీక్వెన్స్ ఎన్ని కొత్త బ్లాకులు పెట్టగలమండి. 4 సీన్ల తర్వాత బోర్ కొట్టేస్తుంది మనకి. కానీ he manages to give me a new block, manages to give me a new new way of looking at that one hotel room. So that is amazing. That is what makes it. It will not. At a point tarvata it will make it very claustrophobic. Oka gantannara 2 gantal cinema ne oka daggara chuste mana claustrophobic feel avutam. But that way there are so many challenges. That is one of the reasons why I wanted to take this up as well, because those are the challenges that you want to explore and see how you can overcome those challenges and how you can keep the audience engaged even with these constraints. So that way we have an amazing team, and now thank you Mukesh. You have to watch the visuals. Teaser release and that visuals was maatadukundam. But again, like I said, back to Tamanna, she's the star of the show. She again, I hope ఇప్పుడు మార్క్ తీసుకొని రావాలి. యాక్టర్ ఆఫ్ ద షో చెప్పండి కొంచెం ఫీల్ the performer of the show. The performer of the show, that's what I was going to say now. మొత్తం సిరీస్ అంతా ఆమె షోల్డర్స్ మీద ఉంది. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్ షీ ప్లేస్ దట్ రోల్, షీ బికమ్స్ దట్ క్యారెక్టర్. కెన్ ఐ రివీల్ ద నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్ ఇస్ ఇట్ టూ సూన్ సార్? The name of the character 13th. All right, there you go. ఇంకొక ప్రెస్ మీట్ ఉంది. My guardian angel pulling me back. వెరీ టెంప్టెడ్ యాక్చువల్లీ. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ టెంప్టెడ్. ఎందుకంటే ఇది No, we'll wait for 13th. You said 13th, Ajit. You've said 13th. We'll wait for 13th. So again, one night over a period of 12 hours jarutuna kadalo, aesthetics, you can't be as pretty as you were in the beginning of the show as well, but she managed to mess it up and then try to look not pretty, but still she looks pretty. She manages to look pretty. That's the reason why she has a long haul here. Did I cover everything? I have one question to you in front of press, Praveen. For rather both of you. Is there season 2 for this? Sir, isn't it too early to... So last shot of the series, we are leaving it open-ended. We're leaving it open-ended. We would definitely love to go for season 2, provided he writes it. As a writer, you should tell it. I think Is there possibility to open and throw it to a second season? That's exactly what we did with the drones. I think there is a lot of story around and scope for season 2 and 3, but it all depends on how all the audiences receive it. We can go all the way. ఆల్రైట్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ 11th hour ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ కోసం అందరికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ. కానీ వెళ్ళిపోయే ముందు సార్, నేను కూడా చాలా రోజులు చూస్తున్నాను సోషల్ మీడియాలో, ఈ 13th ఏదో ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏదో చేయబోతున్నారు. దాని గురించి కాస్త మా వాళ్ళకు మాట చెప్పండి. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి చెప్పనా? 13th ఆహాలో ఒక పెద్ద ఈవెంట్ ఉంది. పెద్ద ఈవెంట్ అంటే నిజంగానే పెద్ద ఈవెంట్. ఆ ఈవెంట్లో ప్రత్యేకత ఏంటంటే ఆహా తీసుకోబోయే ఫ్యూచర్ షేప్, అందులో ఎవరెవరు కలుస్తున్నారు, ఎంతెంతమంది
మంచి డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు వచ్చి ఆహాలో చేయబోతున్నారు. ఆహా దీపావళి నుంచి మళ్ళీ దీపావళి వరకు ఎన్ని షోస్ తీసుకురాబోతుంది, మీకు ఎంత మనోరంజకంగా అది ఉండబోతుంది అనే ఒక ఫంక్షన్ని, ఒక 2 hours ఫంక్షన్లో మేము ఇవన్నీ ప్రజెంట్ చేసి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ అందరి ఆశీర్వచనములు కానీ మీ విషెస్ కానీ తీసుకోవాలని ఆ రోజు దీపావళి రోజున సంకల్పించాము. తప్పనిసరిగా దీపావళి రోజున మేము పెట్టే ఆ ప్రోగ్రాం అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుంది, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. అలాగే వెళ్ళిపోయే ముందు నేను CEO ఆఫ్ ఆహా అజిత్ ఠాకూర్ గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాను. ఆయన శానిటైజ్ చేసిన బొకేస్ని శానిటైజ్ చేసిన చేతులతో మీ అందరికీ అందిస్తారు. ఆల్సో సూర్య. They are why we are here. Sir? The reveal for 13th, one superstar next to you, who's the other superstar coming on 13th? Today we have to formally invite the media. I thought I'll make it a surprise.